మంచిర్యాల డిపో బస్ కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉంటే కేవలం 2 మాత్రమే పురుషులు ఉన్నారు అని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో టికెట్ డబ్బులు ఎలా తేవాలి అని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ అధికారులు డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ పథకానికి అనుగుణంగా పనిచేస్తున్న తమను డబ్బుల కోసం వేధించవద్దని ఆయన కోరారు. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా మొగలు ఒకటి చేయలేకుండా ఉన్నారా? మొగలు ఎవరన్నా ఒక్కని 80 మందిలో నువ్వు తాత ఆయన మొగడే. ఈ 2 మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లా మీ శ్రేణి తిరుపతి బస్ నెంబర్